నమస్తే, నేను మీ రేవంత్ చలమల. ఇండియన్ యూనియన్ బడ్జెట్ 2026 నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసిన వెంటనే స్టాక్ మార్కెట్ అమాంతం పడిపోయింది. 25,300 దగ్గర ఉండేటువంటి నిఫ్టీ 50 దాదాపుగా 24,600కు పడి మళ్ళీ 25,000 పైకి కొద్దిగా రికవరీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంతటి వాలటాలిటీ క్రియేట్ అవ్వడానికి గల కారణం ఏంటి? ఒక్కసారి డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు మన బడ్జెట్ ఈ సంవత్సరం దేని మీద ఫోకస్ పెడుతుందో చూద్దాం. ఈ బడ్జెట్ అంతా కూడా క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ మీద, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పాలసీస్ని బలపరచడం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున కొత్త పాలసీస్ని ఏమి ఇంట్రడ్యూస్ చేయలేదు. సో ఫస్ట్ వచ్చేసరికి ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ని రెడ్యూస్ చేయటం. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 4.4% టు ద జీడిపిగా ఉండేది, దాన్ని 4.3% టు ద జీడిపిగా దాన్ని రివైజ్ చేశారు. సో దట్ మన ఇండియన్ రీసెంట్ సోవరిన్ క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్ని స్టేబుల్గా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇండియన్ క్యాపెక్స్ని బాగా ఇంక్రీజ్ చేశారు, దాదాపుగా 9%. గతంలో 11.21 lakh crore ఉండేదాన్ని ఇప్పుడు 12.2 lakh crore ఇంట్రడ్యూస్ చేశారు. ఎట్ ద సేమ్ టైం మన బడ్జెట్లో కొన్ని యూనిక్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఒకవైపుగా ఏమో ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంది, ఒకవైపు ఏమో జీడిపి బలంగా ఉంది. 6% జీడిపి ఎరాని బ్రేక్ చేసి 7% జీడిపి ఎరాలోకి ఎంటర్ అయ్యాం. బట్ ఎట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ మాత్రం స్టాక్ మార్కెట్లో కానీ మన మార్కెట్స్ నుంచి అమ్ముకున్న డబ్బుల్ని వెనక్కి తీసుకెళ్తున్నారు. ఇది ఇంకా ఛాలెంజ్గానే మిగిలింది. ఎట్ ద సేమ్ టైం పర్సనల్ ట్యాక్స్ లెవెల్లో ఏమన్నా ఎగ్జామ్షన్స్ ఇస్తారా, ఎల్టీసీజీలో ఎస్టీసీజీలో ఏమన్నా ఎగ్జామ్షన్స్ ఇస్తారా, లేదా ఎగ్జామ్షన్ లిమిట్స్ని ఏమైనా ఇంక్రీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్న టైంలో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్లో ఎటువంటి చేంజెస్ లేవని క్లియర్గా చెప్పేశారు. ఎల్టీసీజీ ఎస్టీసీజీ ట్యాక్స్ రిడక్షన్ కూడా చేయము అని చెప్పారు, పెంచము అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం అట్లీస్ట్ ఎల్టీసీజీకి సంబంధించినటువంటి ట్యాక్స్ లిమిట్నైనా పెంచుతారా అని చూసాం. గతంలో 1.25 lakh ఉండేది, ఇప్పుడు కనీసం దాన్ని 2 lakhs అన్న చేస్తారేమని చూస్తే దాన్ని కూడా చేయలేదు. కానీ ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క చిన్న వెసులుబాటు మాత్రం కల్పించారు, అది టీసీఎస్. ఎవరైతే ఫారెన్ ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళు 20% టీసీఎస్ని పే చేస్తూ ఉంటారు, పర్టికులర్గా ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళేవాళ్ళు. దాన్ని 2%కి స్లాష్ చేశారు. ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ట్రిప్స్ మీద ఫారెన్కి వెళ్ళే వాళ్ళకి టీసీఎస్ 5% నుంచి 2%కి స్లాష్ చేశారు. ఇది కొంతవరకు గుడ్ న్యూస్. ఎట్ ద సేమ్ టైం మరికొన్ని గుడ్ న్యూస్లు ఏంటి అని అంటే, ఇందులో కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించిన ఎలిమెంట్స్ ఏంటి అని అంటే, రేర్ ఎర్త్ కారిడార్స్ని ఎస్టాబ్లిష్ చేయడం. సో ఈ రేర్ ఎర్త్ కారిడార్ అంటే ఏంటి? సో బేసిక్గా మనకి ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్, మినరల్స్కి సంబంధించి చైనా ఆల్మోస్ట్ నియర్ టు మోనోపోలీ. దాదాపుగా 90% చైనానే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచే ఆ రేర్ ఎర్త్ మినరల్స్ మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మనం గతంలో కూడా చూసినట్లయితే అమెరికాని బెదిరించారు, మేము మీకు రేర్ ఎర్త్ మినరల్స్ పంపించడం ఆపేస్తాము అని. ఆ మోనోపోలీని కొద్దిగా తగ్గించుకోవాలి, ఆ రేర్ ఎర్త్ మినరల్స్ని మన ఇండియాలోనే వెతుక్కోవాలి అన్న ఒక ఉద్దేశంతో డెడికేటెడ్ కారిడార్స్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పర్టికులర్గా ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడును కనెక్ట్ చేస్తూ వీటికి ఒక రేర్ ఎర్త్ కారిడార్స్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో బేసిక్గా ఇది ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యూజ్డ్ ఇన్ ద ఈవీస్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్స్. అట్ ద సేమ్ టైమ్ సెమీ కండక్టర్స్ 2.0. మనం ఆల్రెడీ సెమీ కండక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఫోకస్ పెట్టింది. గతంలో ఉన్నటువంటి బడ్జెట్తో కంపేర్ చేస్తే ఇప్పుడు డబల్ ద బడ్జెట్ని కేటాయించింది, దాదాపుగా 40,000 కోట్ల రూపాయల వరకు కూడా అలోకేట్ చేసింది. సో ఈ సెమీ కండక్టర్ డిపెండెన్సీ వేరే దేశాల మీద ఉండకూడదు. ఈ రేర్ ఎర్త్ కారిడార్స్ ద్వారా రేర్ ఎర్త్ మినరల్స్ యొక్క డిపెండెన్సీ వేరే దేశాల మీద ఉండకూడదు. మనం వాటి యొక్క డిపెండెన్సీ ఎక్కువగా ఉండటము అనేది మనకు నష్టాన్ని చేకూరుస్తున్న ఒక ఉద్దేశంతో వీటిని కొద్దిగా బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం బయోఫార్మా శక్తి, దీనికి ఒక 10,000 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించారు. సో మన ఇండియాలో ఒక స్పెషలైజ్డ్ నెట్వర్క్ అండ్ ఒక 3 న్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ ద గ్లోబల్ హబ్ ఆఫ్ హై వాల్యూ బయోలాజిక్స్. అంటే మన దగ్గర కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఒక రెగ్యులర్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగే కాదు, న్యూ డ్రగ్ రీసెర్చ్ కూడా మన ఇండియాలో జరగాలి అనే ఒక ఉద్దేశంతో ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ని మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంది. ఎట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ మనం మాట్లాడుకుంటే హై స్పీడ్ ప్యాసింజర్ రైల్స్, పర్టికులర్గా 7 న్యూ కారిడార్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ముంబై టు పూణే ఆల్మోస్ట్ రెడ్యూసింగ్ ద ట్రావెలింగ్ టైంని 90 minutesకి తగ్గించుకుంటూ, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి. సో బేసిక్గా ఈ 7 న్యూ కారిడార్స్ హై స్పీడ్ ప్యాసింజర్ రైల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూవ్ అది రైల్వేస్కి పర్టికులర్. ఎట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని యొక్క పని ఏంటి?
సో కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడమే కాదు, ఆ డెవలప్మెంట్ చేసేటువంటి డెవలపర్స్కి ఒక రిస్క్ మిటిగేషన్ కూడా ప్రొవైడ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళ కోసం కొంత బడ్జెట్ని కేటాయించి డెవలపర్స్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మన స్టాక్ మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి ఉన్నటువంటి కొన్ని కారణాలు ఏంటో కూడా చూద్దాం. మన స్టాక్ మార్కెట్ పర్టికులర్గా నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి టాక్సేషన్ అండ్ బైబ్యాక్స్ని తీసుకొని వచ్చారు. సో బేసిక్గా ఈ టాక్సేషన్ అండ్ బైబ్యాక్స్ గతంలో క్యాపిటల్ గెయిన్స్లో కానీ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఉండుండేది కాదు. సో బేసిక్ అసలు ఇదేంటో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది కూడా ఒక కారణం మార్కెట్లో సెల్ ఆఫ్ రావడానికి. సో క్లియర్గా వినండి. మనం డివిడెండ్స్ కనుక పేఅవుట్ చేస్తే దానికి డివిడెండ్ పేఅవుట్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల 30% కూడా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఒక 10 కోట్లు ప్రాఫిట్ డివిడెండ్స్ రూపంలో ఇస్తే 3 కోట్ల వరకు పే చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ ఏం చేస్తుంటారు, బైబ్యాక్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఈ బైబ్యాక్ ద్వారా చాలా వరకు ట్యాక్స్ని ఎస్కేప్ అవుతున్నాయి కార్పొరేట్స్ అని చెప్పేసి వాటిని మేము క్యాపిటల్ గెయిన్స్లోకి తీసుకుంటామని క్లియర్గా చెప్తున్నాం. దానివల్ల ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. వాళ్ళు ఆల్మోస్ట్ నియర్ టు జీరో పే చేస్తారు. అంటే నియర్ టు జీరో, ఎగ్జాక్ట్లీగా నియర్ టు జీరో ట్యాక్సేషన్ పే చేయాల్సింది 10 కోట్లు బైబ్యాక్ అనుకుంటే 10 కోట్లు వర్త్ ప్రాఫిట్స్ ఏవైతే బైబ్యాక్ రూపంలో డిక్లేర్ చేస్తున్నారో వాటి మీద కనీసం వాళ్ళు ఒక 1.25 crore అన్న ట్యాక్స్ పే చేసే విధంగా ఈ నియమాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అది కొద్దిగా కంపెనీస్ యొక్క ప్రాఫిటబిలిటీని హిట్ చేసే అవకాశాలు ఉంటాయి. అన్నిటికంటే మేజర్ హిట్ తీసుకొచ్చింది ఎస్టీటీ ట్యాక్సేషన్ హైక్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎస్టీటీ ట్యాక్సేషన్స్ని విపరీతంగా పెంచేశారు. ఫ్యూచర్స్లో దాదాపుగా 0.05%, ఆప్షన్ ప్రీమియమ్స్ మీద దాదాపుగా 0.15%కి తీసుకొని వెళ్ళారు. ఇది కొద్దిగా పెద్ద ప్లేయర్స్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది, ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ని. అసలు వీళ్ళు ఈ యాక్షన్ ఎందుకు తీసుకుంటున్నారు? ట్రేడింగ్ వాల్యూమ్స్ని పర్టికులర్గా రీటైల్ ప్లేయర్స్ దగ్గర నుంచి తగ్గించే ప్రయత్నంలో. కానీ ఇక్కడ ట్రేడింగ్ అనేది కేవలం రీటైల్ ప్లేయర్స్ మాత్రమే కాదు, ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ కూడా చేస్తారు. గతంలో ఆల్రెడీ దీని మీద కొంత డిసప్పాయింట్మెంట్ ఎఫ్ఐఎస్కి ఉంది అని చెప్పేసి మనం అనుకున్నాం. దీన్ని మళ్ళీ అలానే కొనసాగించడంతో ఆ డిసప్పాయింట్మెంట్ అనేది బాగా పెరిగినట్టుంది. మేబీ ఈరోజు స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో కరెక్ట్ అవ్వడానికి గల కారణం అన్నిటికంటే ప్రధానమైనది ఎస్టీటీ హైక్స్. ఈ ఎస్టీటీ హైక్స్ అనేవి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని పెద్దతోనే దెబ్బ కొట్టాయని చెప్పాలి. కానీ ఇది ఒక టెంపరీ హిట్గా మాత్రమే చూడాలి, కానీ ఒక పర్మనెంట్ హిట్ ఎప్పటికీ కాదు. ఇది ట్రేడర్స్కి బ్యాడ్ న్యూస్, కానీ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్కి బ్యాడ్ న్యూస్ కాదు. వాళ్ళు పెంచినటువంటి ఎస్టీటీస్ ట్రేడింగ్ రిలేటెడ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్. మేబీ ఎస్ఐఎఫ్ ప్రోడక్ట్స్లో కొద్దిగా ఎక్స్పెన్సెస్ని పెంచచ్చేమో, బట్ అది మేజర్గా ఒక మన ప్రాఫిట్స్ని ఇంపాక్ట్ చేసేంత పెద్ద స్థాయిలో ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. సో బేసిక్గా అది ఒక చిన్నపాటి ప్రాబ్లమే, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది సాల్వ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా కొన్ని మంచి విషయాలు చెప్పారు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి. సో బేసిక్గా వాళ్ళ యొక్క సేల్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా T+1 బేసిస్ తోటే సెటిల్మెంట్ చేస్తామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ట్యాక్స్ హాలిడే అంటిల్ 2047 ఎవరి కోసము? ప్రపోజ్డ్ ఫర్ ద ఫారెన్ క్లౌడ్ ప్రొవైడర్స్ యూజింగ్ డేటా సెంటర్స్ ఇన్ ఇండియా డేటా సెంటర్స్ని యూజ్ చేసుకుంటూ క్లౌడ్ సర్వీసెస్ని ఎవరైతే ఇండియన్ కన్స్యూమర్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడేని డిక్లేర్ చేస్తున్నారు. సో మేజర్గా ఉండేటువంటి న్యూస్ ఇది. సో దీంట్లో నుంచి ఏ సెక్టర్స్ బలపడే అవకాశాలు ఉంటాయనే దాని గురించి చూద్దాం. పర్టికులర్గా రైల్వే అండ్ ఇన్ఫ్రా వెరీ హై పాజిటివ్. సో 12.2 lakh crore క్యాపెక్స్, 7 హై స్పీడ్ కారిడార్స్ అండ్ రిస్క్ గ్యారంటీ ఫండ్, ఈ 3 పర్టికులర్ స్కీమ్స్ రైల్వే అండ్ ఇన్ఫ్రాని బలపరుస్తున్నాయి. సెమీ కండక్టర్స్కి హై పాజిటివ్. ISM 2.0 కింద 40,000 కోట్లు ఫోకసింగ్ ఆన్ ఎక్విప్మెంట్ అండ్ ఇంటర్నల్ ప్రొడక్షన్, ఇది సెమీ కండక్టర్ ఇండస్ట్రీని బాగా బలపరుస్తుంది. అండ్ బయోటెక్నాలజీ పాజిటివ్. బయోఫార్మా శక్తి ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఫర్ ఇన్నోవేషన్ డ్రివెన్ R&D కోసం కేటాయించడం వల్ల బయోటెక్నాలజీ బలపడుతుంది. అండ్ ఏవియేషన్ రిలేటెడ్, ఇది మీకు చెప్పలేదు, ఏవియేషన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఎ పాజిటివ్ న్యూస్. BCD ఎగ్జామ్షన్స్ ఆన్ పార్ట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సివిల్ ట్రైనింగ్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేస్తాం కదా, వాటి మీద ఎగ్జామ్షన్ కొంత తీసుకొని వచ్చారు. ఎట్ ద సేమ్ టైం MSME అండ్ ఉమెన్ రిలేటెడ్ దెర్ ఆర్ పాజిటివ్ ఎలిమెంట్స్. అండ్ టూరిజంని కొద్దిగా బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మౌంటైన్ ట్రెక్కింగ్ ట్రయల్స్ని పెంచుతున్నారు అండ్ TCSని తగ్గిస్తున్నారు ఫారెన్ టూర్స్కి, ఇది కొద్దిగా టూరిజంని కూడా బూస్ట్ చేస్తుంది. అండ్ డొమెస్టిక్ ఏవియేషన్ కూడా బాగానే బూస్ట్ చేస్తుంది. సో ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ ఇంకా ఛాలెంజెస్ అలానే మిగిలాయి. దెర్ ఇస్ హ్యూజ్ ప్రెషర్ ఫ్రమ్ US, అటు రష్యన్ ఆయిల్ మీద శాంక్షన్ పెట్టాలి అనేది, లేకపోతే 500% వరకు కూడా టారిఫ్ వేస్తామో అని ఒక ప్రెషర్ని అయితే బాగానే బిల్డ్ చేస్తున్నారు. అండ్ మెటల్స్ అండ్ స్టీల్ రిలేటెడ్ వీ హ్యావ్ ద మిక్స్డ్ కండిషన్. అండ్ స్టాక్ మార్కెట్ ఈస్ టేకింగ్ నెగిటివ్ హిట్ బికాస్ ఆఫ్ ద STT ఆన్ ఫ్యూచర్స్ ఆఫ్ 0.05% అండ్ ఆప్షన్స్ ఆఫ్ 0.15%.
సో ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్టీటీ వల్ల కొద్దిగా నెగిటివ్గా ఉన్నప్పటికీ మనం ఈ బడ్జెట్ని కొద్దిగా సమరైజ్ చేసుకుంటూ దీన్ని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అనేది 1 minute ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఈ బడ్జెట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి పాలసీస్ ఏమేమి ఉన్నాయి. రేర్ ఎర్త్ మెటల్స్ కొత్త పాలసీ ఇది. యాక్చువల్లీ రేర్ ఎర్త్ మెటల్స్ని ప్రాపర్గా స్ట్రెంథన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సెమీ కండక్టర్ టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతుంది భారతదేశంలో. అండ్ డేటా డ్రివెన్ అంటే మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డేటా సెంటర్స్ ఏఐ క్లౌడ్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఇండియన్ డేటా సెంటర్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకి ట్యాక్స్ హాలిడే ఇవ్వడం ద్వారా సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రైల్వేని కొద్దిగా బూస్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం డిఫెన్స్కి బడ్జెట్ని కేటాయిస్తున్నారు. సో దట్ డిఫరెన్స్ రీసెర్చ్ పెరుగుతోంది. అట్ ద సేమ్ టైం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా కొద్దిగా మన ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టిల్ట్ అండ్ ఇంపోర్ట్స్ని రెడ్యూస్ చేసే వైపుగా కనపడుతుంది. మనం ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ మనం ఏం కంట్రోల్ చేయలేము, అది మన చేతుల్లో, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రిసోర్సెస్. బట్ రేర్ ఎర్త్ మినరల్స్ అవ్వచ్చు. సో దీని ద్వారా ఏమవుతుంది, మనం కూడా ఈ ఏఆర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని మరింతగా యాంప్లిఫై చేయగలుగుతాం ప్రొడక్షన్. సో ఇండియా ఇప్పుడు ఎక్కువగా టిల్టెడ్ టువర్డ్స్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇటువైపుగా ఎక్కువగా టిల్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆర్ఎండి సైడ్ మనీని కేటాయించడం వీటి వైపుగా ఫోకస్ చేస్తుంది. ఇది బేసిక్గా ఇదేదో ఈ 1 yearలో ప్రాఫిటబిలిటీ ఇచ్చేటువంటి బడ్జెట్ కాదు. రానున్న 5 సంవత్సరాలు 2026 to 2031 వరకు కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ బడ్జెట్ తయారు చేయబడ్డది. ఈ నెక్స్ట్ 5 years ఈ సెక్టార్స్ ఫోకస్గా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మనకి బడ్జెట్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఓవరాల్గా ఈ బడ్జెట్ పాజిటివ్గా నెగటివా అని చెప్తే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెంపరీగా నెగటివ్, బట్ లాంగ్ టర్మ్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇట్స్ అ స్టేబుల్ బడ్జెట్, న్యూట్రల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ బడ్జెట్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు సంబంధించిన ఒపీనియన్స్ని, మీ డిస్కషన్స్ని కామెంట్స్లో పెట్టండి, రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.